గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం. కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈరోజు డేటా సెంటర్స్లు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. డేటా సెంటర్ అని అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా. డేటా సెంటర్ అని అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాలి. బిల్డింగ్లు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు, మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు, మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దానితో పాటు ఒక పవర్ ఇండస్ట్రీ, వాటర్ ఇండస్ట్రీ, అక్కడ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయ్యి 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెట్టుబడి తీసుకొని వస్తే ఉద్యోగాలు రావంటున్నారనంటే ఎంత విమర్శ చేయడానికి హద్దులు లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇవి గమనించాలి. అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం, అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడనివ్వండి. ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు, మనం అసలు ఎందుకు ఓడిచ్చాం వాళ్ళకన్నది ఎవరైనా మర్చిపోతే ఈ గూగుల్ మీద చేసిన విమర్శలకి వాళ్ళకు కూడా అనిపిస్తున్నా దీనికోసమే మనం ఓడించాము, ఇంత అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి మనం ఓడించామని ఆ వైసీపీ తాలూకా ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఐటీ క్లస్టర్లు గుర్తించారు, దానికి ఏమైనా కంపెనీలు తెచ్చే? ఎస్, ఇప్పుడు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద హబ్గా క్రియేట్ అయింది. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మనం చేస్తున్నాం, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ చేస్తున్నాం. అంటే టెక్నాలజీకి సంబంధించి స్పేస్ ఇండస్ట్రీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మనం తీసుకొని వస్తే ఉత్సాహం పెరిగింది. అయితే అవి కేవలం మన ప్రభుత్వం తాలూకా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే అది ఒక ప్రాంతంలో ఉండకూడదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలకి కూడా ఈ యొక్క ఐటీ రంగం విస్తరించాలని మన జిల్లాలో కూడా కొన్ని గుర్తించాం. నా వంతు కూడా ఢిల్లీ వరకు ప్రయత్నం చేస్తున్నాను. ఇండస్ట్రీస్ మన శ్రీకాకుళం జిల్లాకి ఎక్కువ రావాలని, అందులో సాఫ్ట్ స్కిల్స్ కొంచెం మనకుండే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీతో పాటు హెవీ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏదైనా టైటానియం లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ, రిఫైనరీస్ కానీ, అలాగే మన సస్టైనబుల్ ఏవియేషన్ ఫుల్ శాఫ్ లాంటి ఇలా కొత్త ఫ్యూచర్ టెక్నాలజీస్ వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందుకని కేవలం ఐటీయే కాకుండా మన శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాలకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే నెల నవంబర్ 14, 15 వైజాగ్లో CII సమిట్ ఉంది. CII సమిట్ కోసం చాలా కంపెనీలతో మాట్లాడి మన శ్రీకాకుళంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే రాష్ట్రంలో కూడా పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మల్టిపుల్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. పలాస ఎయిర్పోర్ట్కి సంబంధించి మొన్న చక్కగా ఒక ప్రజా అవగాహన సదస్సు జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు, మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, ఎమ్మెల్యే గారు శిరీష గారు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం, అక్కడ స్థానిక విలేజెస్కి సంబంధించిన ప్రజలందరూ చేసి వాళ్ళకి చిన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. తరువాత ప్రజలని మేము ఆ రోజు ఒకే హామీ ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఎవరెవరు ఏవేవైతే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారో ప్రభుత్వం తరపున వాళ్ళకి సహకరించి ఆ అనుమానాలన్నీ కూడా తొలగించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా చేశాం. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవడానికి ప్రభుత్వంతో పాటు కొన్ని చర్యలు తీసుకున్నాం.